అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ వచ్చేసి బ్లౌజ్ మన ఛానల్లో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని సపరేట్ అండ్ క్యాన్వాస్ ఎలా స్టిచ్ చేసుకోవాలని నెక్స్ట్కి అనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చాలా నీట్గా చూపించానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్లో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. మొత్తము ఫ్రంట్ పార్ట్ సపరేట్, బ్యాక్ పార్ట్ సపరేట్ అండ్ హ్యాండ్స్ సపరేట్ అన్నీ ఇలాగా చూపించాను అనమాట. బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది అండ్ దిస్ ఈజ్ ద పాట్ నెక్ అండి. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ వచ్చేసి బుటా హ్యాండ్స్ అండి, లాంగ్ హ్యాండ్స్ అంటే ఎల్బో సైజ్ ఉంటుందన్నమాట. మొత్తము మన ఛానల్లో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నీట్గా క్లియర్గా ఉందండి. ఒకసారి చెక్ చేయండి చూసి. ఫ్రంట్ పార్ట్లో బోట్ నెక్ యూజ్ చేశాం కదండి, ఓన్లీ మధ్యలో ప్రిన్సెస్ కట్ చేశాను అనమాట. దీన్ని సైడ్స్లో మొత్తము నెక్ అయిపోయిందనమాట. బోట్ నెక్ కంప్లీట్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట పాట్ నెక్. తర్వాత ఫ్రంట్ సైడ్కి ఓన్లీ మనము సైడ్స్లో అటాచ్ చేయలేదన్నమాట ప్రిన్సెస్ కట్ది పీసెస్. ఇప్పుడు అదొక్కటి పెండింగ్ ఉందన్నమాట. ఇదో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి చూడండి ఒకసారి. బుటా హ్యాండ్స్ ఆల్రెడీ మన ఛానల్లో లాంగ్ వీడియోలో ఈ బుటా హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపించాను అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ది, తర్వాత సైడ్ ప్రిన్సెస్ కట్ పీసెస్ జాయిన్ చేసేది ఒకటి మిగిలిపోయిందనమాట. మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఈ బ్లౌజ్కి స్టిచ్ చేసేస్తే ఫైనల్గా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం చూసేయండి. ఇప్పుడు సైడ్స్లో ఉన్న పీసెస్వి దీనికి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగ అటాచ్ చేసేయాలన్నమాట. మొత్తం చూడండి ఇలాగ నీట్గా ఇలాగా చిన్న సైజులో ఇలాగ నీట్గా పెట్టేసుకొని తర్వాత మన లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు నీట్గా అటాచ్ చేసేయండి. ఇట్లా నీట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్, ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ ఉంది కదా, మొత్తం నీట్గా కట్ చేసేయండి. మెయిన్ క్లాత్ ఇలా నీట్గా కట్ చేసి నెక్స్ట్ ఆ సైడ్ పార్ట్ని కూడా అలాగే నీట్గా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ నీట్గా అటాచ్ చేయాలన్నమాట. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు నీట్గా ఇలాగ అటాచ్ చేసేయండి. లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఇలా నీట్గా అటాచ్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా జాయిన్ చేసిన తర్వాత అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ అంతా తర్వాత దీన్ని ఫ్రంట్ పార్ట్కి మనం అటాచ్ చేయాలన్నమాట. బోట్ నెక్ ఉండేదానికి ఈ పీసెస్ అంతా కూడా నీట్గా ఎడ్జస్ట్లో పోగులు బయటికి రాకుండా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసేయండి. తర్వాత ఇలా పెట్టేసిన తర్వాత ఏ సైడ్ ఏ పార్ట్ పడుతుందని మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట క్లాత్ని చూస్తే. తర్వాత కింద డౌన్ పార్ట్ నుంచి ఇలాగ నీట్గా జాయిన్ చేయండి. చూడండి మనం డౌన్ పార్ట్ దగ్గర నుంచి ఇలాగ పెట్టేసుకొని దాన్ని జాయిన్ చేయాలన్నమాట. మొత్తం ఇలా చూడండి ఇలాగ జాయిన్ చేసేయాలన్నమాట. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్ దానిపైన అలాగే నీట్గా వేసుకొని చూడండి ఇలాగ వస్తుంది అనమాట. తర్వాత స్ట్రాంగ్ ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేసేయండి దానిపైనే. తర్వాత ఈ సైడ్ కూడా ఈ పీస్ని ఇలాగ నీట్గా డౌన్ పార్ట్ నుంచి ఇలాగ నీట్గా జాయిన్ చేయండి. ఎప్పుడైనా మీరు స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ చేసుకొని స్టిచ్ చేశారంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట స్టిచ్. తర్వాత ఇలా లాస్ట్ వరకు ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం తర్వాత ఇలా ఓపెన్ చేసేయండి.
మొత్తం దీనిపైన ఇంకొక కుట్టు ఇలాగ నీట్గా వేసేయండి. అదే ఈ సైడ్ కూడా అలాగే దానిపైన అప్పర్ పార్ట్న స్టిచ్ వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. తర్వాత ఇక్కడ మనము కొంచెం క్రాస్ తీసుకుందాము, డీప్ తీసుకోవడానికి అన్నమాట. ఆమ్ హోల్ దగ్గర ఇలాగ నీట్గా మనం మార్క్ చేసిన దగ్గర ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసి తర్వాత కట్ చేయండి. ఎప్పుడు కూడా కట్ చేసి స్టిచ్ చేయకండి. ఫస్ట్ మనం మార్క్ చేసిన తర్వాత దానిపైన స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయండి. క్లాత్ కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది మామూలుగా కట్ చేసి కుట్టేస్తే. ఇలాగ ఇది ఈజీ టిప్ అన్నమాట. చూడండి ఒకసారి ఇలాగ కుట్టేశారంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత దీనికి ఎక్స్ట్రా పీస్ అంతా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మార్క్ చేసిన విధంగా ఇలా కుట్టేసుకుని ఇలాగా కట్ చేసేయండి. తర్వాత ఇది హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనం క్రాస్ తీసుకుందాం. ఇది రైట్ సైడ్కి అన్నమాట. రైట్ సైడ్కి అయితే ఈ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి. రెండు ఆపోజిట్ సైడ్స్లో పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. రెండు ఒకే వైపుకి వచ్చేసాయంటే తప్పు వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇలా మార్క్ చేసిన విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇంకొక పార్ట్ కూడా ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. దీన్ని కూడా ఇలా నీట్గా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి మార్క్ చేసిన విధంగా దానిపైన ఇలాగా నీట్గా పెట్టేసి స్టిచ్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ జాయిన్ చేయాలన్నమాట. ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ అనమాట. దీనికి బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసి దీనికి ఉక్సులు పట్టి కాజల పట్టి పెట్టాలన్నమాట. మీకు పాట్ నెక్ ఎలా వస్తుందని చూపించడానికి కోసం నేను అలాగ పెట్టేశానండి. లాస్ట్లో స్టిచ్ చేస్తాను దాన్ని. ఇప్పుడు మనము షోల్డర్స్ జాయిన్ చేసేద్దాము. ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేయాలన్నమాట. ఒకటికి రెండు కుట్లు నీట్గా వేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేయండి. దీనిపైన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం. రైట్ సైడ్ ఏంది లెఫ్ట్ సైడ్ ఏంది మీరు చాలా కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా చూసుకొని కుట్టుకోండి. తర్వాత కింద మడుపుకి 3 ఇంచెస్ మనము ఇలాగ నీట్గా పెట్టేసుకొని లూజ్ కుట్టు వేయండి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేయాలన్నమాట. దానికోసం అనేసి ఇలా హెమ్మింగ్ చేసేందుకు మనం ఇలా నీట్గా పెట్టుకొని కుట్టు వేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా 1 ఇంచ్ ఇలాగా 1/2 ఇంచ్ ఇలాగా మడిచి దీనిపైన ఒక కుట్టు వేసి తర్వాత దానికి 3 ఇంచెస్ మడిచి లోపలికి పెట్టేసి దాన్ని మనము హెమ్మింగ్ చేసేందుకు లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట. దాన్ని కూడా తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేసుకుందాం. ఇప్పుడు ఇలా మన దగ్గర ఉన్న బ్యాక్ క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనం టక్స్లు వేసుకునేటప్పుడు ఎలా మడుచుకోవాలనేసి. తర్వాత నేను చెప్పిన విధంగా ఇలా నీట్గా మడుచుకొని దానిపైన ఒక కుట్టు వేసేయండి. దానిపైన ఇంకొక కుట్టు వేయండి అలాగే. తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ సైడ్ ఏంది రైట్ సైడ్ ఏంది ఒకసారి బాగా గుర్తు పెట్టుకొని 1కి 2 సార్లు గుర్తు పెట్టుకొని స్టిచ్ చేయండి. మొత్తం ఇలాగా మధ్యలో మార్క్ వేసేసుకొని కత్తుకు పెట్టుకొని తర్వాత ఆ కత్తుకొని అక్కడ జాయింట్ దగ్గర పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. నీట్గా లాస్ట్ వరకు స్టిచ్ చేయండి. తర్వాత దాన్ని తిప్పించి దానిపైన ఇంకొక కుట్టు డబుల్ స్టిచ్ వేసేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఏ సైడ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేసేయండి లాస్ట్ వరకు.
తర్వాత దానిపైన కూడా ఇంకొక కుట్టు వేయండి. మొత్తం ఇలాగ పెట్టేసి దాన్ని ఇలా నీట్గా కుట్టేసుకున్నాం అన్నమాట. ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకొక లెఫ్ట్ సైడ్ కూడా మనం అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ సైడ్ కూడా అలాగే. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కూడా అలాగే పెట్టేసి చూడండి, ఇలాగ మిడ్ పార్ట్ నీట్గా కుచ్చు పెట్టేసి ఇలాగ నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి లాస్ట్ వరకు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ తిప్పుకొని ఇంకొక కుట్టు దానిపైన ఇలాగే లాస్ట్ వరకు, అప్పుడు హాఫ్ వేసామన్నమాట. ఇంకొక హాఫ్ ఇలాగ నీట్గా మట్ చేసుకొని లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోండి. ఇలా నీట్గా మట్ చేసుకొని ఇలా నీట్గా నిదానంగా ఇలా స్టిచ్ చేయండి. మనము స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పార్ట్ ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పానండి. ఎవరికైనా ఇలాగా ప్రిన్సెస్ కట్, ఫ్రంట్ సైడ్ పాట్ నెక్, బోట్ నెక్, బ్యాక్ సైడ్ పాట్ నెక్ రెండు నీట్గా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసి చూపించాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఖచ్చితంగా మీకు ఫస్ట్ టైం చూస్తున్నా కూడా చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇలా రెండు ఇలాగ పెట్టేసుకొని మొత్తం నీట్గా దీనికి హ్యాండ్స్ దగ్గర ఇలా నీట్గా ఆర్మ్ హోల్ దగ్గర మనము ఇక్కడ ఇలాగ మార్క్ వేసేసి ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ పెట్టేసి దీనిపైన ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. నీట్గా స్టిచ్ చేసేయండి. ఆర్మ్ హోల్ దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పెట్టుకోవాలని అది బ్లౌజ్తో ఇలాగ పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. జస్ట్ ఎడ్జెస్లో కొంచెం రఫ్ చేసుకున్నట్టుగా స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే నీట్గా పెట్టేసుకొని నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం మన క్లాత్ ఎంత ఉన్నా కూడా మీరు కట్ చేయకండి. ఎంత ఉన్నా కూడా అలాగే పెట్టేసేయండి. 4 స్టిచెస్ వేసేసి మిగతా క్లాత్ అలాగే పెట్టేయండి. తర్వాత కట్ చేయకండి. ఎందుకంటే కొంచెం మనం లావ్ అయినా కూడా ఈ కుట్లు ఇప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవడానికి ఆసరాగా ఉండాలన్నమాట. దానికోసం అనేసి తర్వాత ఈ సైడ్ కూడా ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా నీట్గా ఇలాగా కట్ చేసేయండి ఎక్స్ట్రా పీస్. ఇప్పుడు హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ముందు ఒకసారి ఒక హ్యాండ్ కుట్టు పెట్టుకున్నాం కదా, దాని మెజర్మెంట్ ఇలాగ పెట్టేసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని చంక భాగాన్ని కూడా ఇలాగ నీట్గా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర మొత్తం ఇలా నీట్గా ఇలా జాయిన్ చేసేయండి. ఇలా నీట్గా ఇలాగ పెట్టేసి లాస్ట్ వరకు ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. తర్వాత ఆ సైడ్ ఇంకో కుట్టు దానిపైన అలాగే నీట్గా కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం దీనిపైన కూడా ఇలా నీట్గా కుట్టు వేసేయండి. ఇక్కడ కూడా లాస్ట్ వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. మొత్తం ఫైనల్ స్టిచ్ అన్నమాట ఇది. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మీకు ఇంకా ఏమైనా స్టిచ్చింగ్స్ కానీ కటింగ్స్ కానీ కావాలనుకుంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూపించడానికి ట్రై చేస్తాను. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అన్నమాట. మొత్తము ఇలాగొచ్చేసింది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ది. బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. ఇక్కడ థ్రెడ్స్ కానీ మనము లేకుంటే బటన్ కానీ పెట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.